ఇండియన్ మ్యాప్ ని తప్పుగా ముద్రించడం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అదే కామన్వెల్త్ క్రీడల్లో కూడా రిపీట్ అయింది. సో ఇది వివాదానికి దారితీసిన పరిస్థితి. రెస్టారెంట్ నాప్కిన్లపై తప్పుడుగా ముద్రించారు. దీంతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ కాన్సులేట్ కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి. సరిచేస్తామని ఆ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ కూడా భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా మనం చూసాం, చాలా దేశాలు ఉద్దేశపూర్వకంగా మన మ్యాప్ ని తప్పుగా ప్రచురించాయి. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఏమంటారు? ఇది ఏంటంటే ప్రతి సందర్భంలో భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించడం, మళ్ళీ మన అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది ఒక కామన్ గా అయిపోయింది. ఈ విషయంలో కొంచెం కఠినంగానే చర్యలు ఉండాలండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే చైనా కూడా చాలా సందర్భాల్లో భారత్ మ్యాప్ ను తప్పుడు చిత్రీకరణ రూపంలో చూపిస్తూ మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక ఏషియాకి సంబంధించిన ఒక అఫీషియల్ ప్రోగ్రామే జరిగింది దేశాలకు సంబంధించి. అక్కడ మన విదేశాంగ కార్యదర్శి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మన ఇండియా మ్యాప్ ను కొంచెం తప్పుగా చూపించారన్న దాన్ని వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో ఒక రెస్టారెంట్ నాప్కిన్లపై తప్పు చిత్రీకరించారు ఇండియా మ్యాప్ అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ. ఇదేంటంటే ఈ నాప్కిన్లపై ఈ ముద్రించిన ఇండియన్ మ్యాప్ లో ఈశాన్య రాష్ట్రాలు లేవు. ఎంత ఘోరం చూడండి. జమ్మూ కాశ్మీర్ విషయంలో కొంచెం అటు ఇటుగా చూస్తారు కానీ ఈశాన్య రాష్ట్రాలను కూడా తీసేశారు. జమ్మూ కాశ్మీర్ కూడా సరిగ్గా చూపించకపోవడం పైన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ స్వయంగా దీన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు పెద్ద అంతర్జాతీయంగా పెద్ద ఇష్యూ అయింది. అసలు ఏమైందంటే అస్సాంకి చెందిన కామన్వెల్త్ పతాక్ విజేత బాక్సర్ లవ్లీనా రెస్టారెంట్ లో నాప్కిన్ల పైన భారత్ మ్యాప్ ను గమనించి వెంటనే తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈశాన్య భారతదేశం పూర్తిగా కనిపించకపోవడమే కాకుండా రెస్టారెంట్ వెలుపల ప్రదర్శించిన భారత పటంలో కూడా అదే తప్పు ఉంది అని ఆమె ఎత్తి చూపారు. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. భారత్ మ్యాప్ లో మా ఈశాన్య ప్రాంతం కనిపించడం లేదు. నేను ఈశాన్య భారతదేశానికి చెందిన వ్యక్తిని. అలాంటి చిత్రీకరణ మాకు బాధ కలిగిస్తుంది. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి అంటూ యాజమాన్యాన్ని కోరారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే భారత్ జట్టులో ఇతర క్రీడాకారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే విధంగా తప్పుగా చూపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది చాలా సున్నితమైన అంశం. విదేశాల్లో భారతీయుల పేరుతో నడుస్తున్న రెస్టారెంట్లు ఇలాంటి విషయాలు మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాలనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నది. వివాదం చెలరేగిన వెంటనే యాజమాన్యం స్పందించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు, పాత డిజైన్ ఉపయోగించడం లోపం జరిగిందని చెప్పింది. అలాగే భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ అక్కడే ఉన్నారు. కామన్వెల్త్ గేమ్లో భాగంగా ఆయనతో చర్చలు జరిపి మ్యాప్ ను సరిచేస్తామని రెస్టారెంట్ హామీ ఇచ్చింది. అలాగే నాప్కిన్లతో పాటు రెస్టారెంట్ వెలుపల ప్రదర్శిస్తున్న మ్యాప్ ను కూడా మార్చనున్నట్లుగా తెలిపింది. ఏదేమైనా ఇది రెస్టారెంట్ తప్పును అంగీకరించి వెంటనే సరిదిద్దేందుకు సిద్ధమవటం అనేది సానుకూల పరిణామమే. ఇందులో చాలా 2 రకాల అంశాలు ఉంటున్నాయి. ప్రతి సందర్భంలో భారత భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే కుట్రలు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, రెచ్చగొడుతూనే ఉంటారు, చాలా తక్కువగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ భారత బాక్సర్ లవ్లీనాను మనం ఖచ్చితంగా అభినందించాలి. ఒక దేశ భక్తురాలు ఏ విధంగా ఉంటారు, ఒక ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే మనకి చాలా చోట్ల కొంత భారత్ను తక్కువ చేసేటట్టుగా కొన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. మనకెందుకులే అని పోతాం. కానీ బీయింగ్ ఒక క్రీడాకారిని అయ్యుండి కామన్వెల్త్ దీంట్లో వెళ్ళి దేశానికి రిప్రజెంట్ చేస్తూ ఈశాన్య భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ నాప్కిన్ పై భారత్ మ్యాప్ ను ఈ విధంగా తప్పుగా చిత్రీకరిస్తారు, బయట కూడా తప్పుగా చిత్రీకరిస్తారంటూ ధైర్యంగా అడిగారు కదా. రియల్ గా భరతమాత అంటారు కదా, లేదంటే మన ఇండియన్స్ మొత్తం మనం లవ్లీనాకి సెల్యూట్ చేయాలి. ఖచ్చితంగా అంత ధైర్యంగా ఇనిషియేటివ్ తీసుకోవటం, మిగతా క్రీడాకారులంతా దగ్గర అవటం. మనం చెప్తున్నా కదా, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ మన భారతీయులు ఉన్నా ఇదే రకమైన పోరాట స్ఫూర్తి, ఇదే రకమైన దేశభక్తి ఖచ్చితంగా ప్రదర్శించాలి. మన దేశం మనకి ఖచ్చితంగా తల్లి లాంటిది. మన తల్లికి ఎవరైనా ఏమని అంటే, మన తల్లికి అవమానం జరిగితే మనం ఊరుకుంటామా? అలాగే దేశం విషయంలో కూడా బాక్సర్ లవ్లీనా అదే విధంగా ప్రవర్తించారు, అదే విధంగా వ్యవహరించారు. రియల్లీ ఎప్రిషియేట్ చేయాలి. అలాగే రెస్టారెంట్ కూడా వెనక్కి తగ్గింది. ఇది అందరికీ ఒక లెసన్. ఎక్కడ కూడా మన దేశానికి అవమానం జరిగిన, మన దేశ గౌరవానికి భంగం కలిగించిన, మన దేశ జాతీయ పతాకానికి కానీ, జాతీయ గీతానికి కానీ, మన దేశ మ్యాప్ కానీ ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది మన దేశ భౌగోళిక సమగ్రతకు దెబ్బతీసే ప్రయత్నమే. ఖచ్చితంగా దాన్ని ముక్తకంఠంతో ఖండించినప్పుడు మీరు నిజమైన భారతీయులు అవుతారు.